ఆర్సీబీ ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే లాటరీ అన్నారు, రెండోసారి గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు, బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలిచారు. ఇప్పటి వరకు రెండు టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ అలాగే ముంబై ఇండియన్స్ ట్రోఫీస్ గెలిచారు. వాళ్ళ తర్వాత ఆర్సీబీనే మూడో టీమ్ గా నిలిచింది బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలిచి. ఇక ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి ఇది ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫైనల్లో ఐపీఎల్ ఫైనల్లో ట్రోఫీ గెలిచాడు. ఆ మ్యాచ్ లో తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు, తనే 6 కొట్టి ఫినిష్ చేశాడు. ఇది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కే కాదు, విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ అయిపోయాక అదే చెప్పాడు, ఇది నా డ్రీమ్ అని. సో అది అటు ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరికి ఒక డ్రీమ్ నెరవేరింది. ఐపీఎల్ ఫైనల్లో 6 కొట్టి తను ఫినిష్ చేయటం మాత్రానికి ఒక బ్యూటిఫుల్ మెమరీ ఫ్యాన్స్ కి. ఇంకా కోహ్లీతో పాటు ఇంకొకరిని మెయిన్ గా చెప్పుకోవాలి, ముఖ్యంగా భువీ చూసుకుంటే 2016 కంటే ఇప్పుడు ఎక్కువ వికెట్లు తీశాడు, అంత సూపర్ వేసాడు ఈ సీజన్. భువీ అండ్ కోహ్లీ ఇద్దరు చూసుకుంటే 2016ని రిపీట్ చేసినట్టు అనిపించింది. ఇద్దరు వాళ్ళ టీమ్స్ కి టాప్ స్కోర్ ప్లస్ టాప్ వికెట్లు తీశారు. ఇక నెక్స్ట్ రజిత్ పడిదార్ అంటే స్ట్రీమ్ తనకైతే, ఎందుకంటే ఏ కెప్టెన్ కూడా ఇంతవరకు కెప్టెన్ గా ఫస్ట్ 2 సీజన్లోనే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలవలేదు. దాంతోపాటు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే మాత్రానికి ఇద్దరు ఎంఎస్ ధోని అండ్ రోహిత్ శర్మ ఇద్దరు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచారు. వాళ్ళ తర్వాత ఆ ఫీట్ సాధించిన కెప్టెన్ గా రజిత్ పడిదార్ నిలిచాడు. ఇక ముఖ్యంగా మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ మాత్రానికి అటు గుజరాత్ బ్యాటింగ్ లో చూసుకుంటే పవర్ ప్లే లోనే ఓడిపోయింది, బౌలింగ్ కూడా పవర్ ప్లే లోనే ఓడిపోయింది. బ్యాటింగ్ చూసుకుంటే మాత్రానికి ఫస్ట్ గిల్ అవ్వచ్చు, తర్వాత సాయి సుదర్శన్ ఇద్దరు పవర్ ప్లే అవుట్ అయ్యారు. వాళ్ళు పవర్ ప్లే అవుట్ అవటంతో అక్కడి నుంచి గుజరాత్ ఇక కోలుకోలేదు, అక్కడి నుంచి చాలా స్లో అయింది. అండ్ అలాగే బౌలింగ్ లో చూసుకుంటే పవర్ ప్లేలోనే అటు వెంకటేష్ అయ్యర్ అండ్ అలాగే ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు పవర్ ప్లేలోనే రెచ్చిపోయారు. పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. 4.3 ఓవర్స్ లోనే 62 పార్ట్నర్షిప్ ఇచ్చారు ఫస్ట్ వికెట్ కి. అంత సూపర్ గా ఆడారు వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ. వెంకటేష్ అయ్యర్ అయితే కాలుకు దెబ్బ తగిలినా సరే తను వెళ్ళిపోకుండా ఫైట్ చేశాడు. వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత కొంచెం తడబడారు, ఎమ్మటే వెంకటేష్ అయ్యర్ తర్వాతనే దేవదత్ పడికల్, రజిత్ పడిదార్, కృణాల్ పాండ్యా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. కానీ విరాట్ కోహ్లీ మాత్రానికి ఒక సైడ్ ఫైట్ చేశాడు, సూపర్ గా ఆడాడు. ఒక ఎండ్ లో వికెట్స్ పడుతున్నా కానీ తను మాత్రానికి చేజ్ మాస్టర్ ఆ ట్యాగ్ తగ్గట్టు ఆడాడు. తన కెరియర్ లోనే ఫస్ట్ టైం 200+ స్ట్రైక్ రేట్ తో 50 కొట్టాడు, అది కూడా ఫైనల్లో. ఇక విరాట్ కోహ్లీకి టీమ్ డేవిడ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. తను ఒక 24 రన్స్ కొట్టాడు, 17 బాల్ ఆడి 24 రన్స్ కొట్టాడు, 3 4లు 6. సో తన స్టైల్కి భిన్నంగా సిచ్యువేషన్ తగ్గట్టు పద్ధతిగా స్లోగా ఆడాడు. సో మొత్తం టీమ్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ అయ్యొచ్చు ఈ సీజన్లో, దేవదత్ పడికల్ కానించి రజిత్ పడిదార్ కెప్టెన్గా ఫస్ట్ టైం తను 500+ రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆర్సీబీకి తనే ఎక్కువ రన్స్ కొట్టాడు ఈ టీంలో. అలాగే దేవదత్ పడికల్ కూడా 550s కొట్టాడు. టీమ్ డేవిడ్ అవ్వచ్చు, జితేష్ శర్మ అవ్వచ్చు, హెజ్లీవుడ్, రషిక్ దార్ 12 మ్యాచ్లు ఆడినా కూడా తను 19 వికెట్ తీశాడు. కృణాల్ పాండ్యా చూసుకుంటే క్లచ్ మాస్టర్గా తనకి పేరు పెట్టారు. అటు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా టీం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న తన్నే నమ్ముకుంటున్నారు, తన నమ్మకాన్ని 200% నిలబెట్టుకున్నాడు. అండ్ అలాగే డఫీ కూడా 6 మ్యాచెస్ ఆడినా కూడా 8 వికెట్లు తీశాడు. 16 మ్యాచ్లో 8 మంది